హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పూరీ కర్రీని హోటల్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ ఉంటేనే పూరీకి మరింత టేస్టీ ఉంటుంది కాబట్టి ఈ సింపుల్ అండ్ టేస్టీ పూరీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏమి పట్టదండి, దీనికి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని మీ కారం తగినట్టుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోండి. మనం ఆయిల్ తక్కువగా వేసాం కదా, ఉల్లిగడ్డ ముక్కలు మాడిపోకుండా ఉండడానికి ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోండి. దీనిపైన మూత పెట్టుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా మ్యాష్ చేసుకొని దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకున్నారంటే బంగాళదుంప బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం శనగపిండి వాటర్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలేమి లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి దీన్ని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మరోసారి దీన్ని కలుపుకొని దీంట్లోకి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గా ఉండేలాగా చూసుకోండి. మనకు ఉడికే వరకే కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్ని, దాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇది ఒక 30 సెకండ్ ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు. 30 సెకండ్లు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకున్నారంటే మన పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేశారంటే మీరు హోటల్లో తిన్నట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.